గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటైనర్స్లో ఎక్కువ హార్వెస్ట్ తీసుకునే పద్ధతి చూద్దాము. కొంచెం ప్లేస్లో, తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు మనం ఎలా నాటుకోవాలని. ఇప్పుడు చిన్న చిన్న బాల్కనీస్ ఉన్నవాళ్ళు, టెర్రస్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకునే వాళ్ళు, లేకపోతే అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు, చిన్న బాల్కనీస్ ఉండే దగ్గర మనం ఇలా చేసుకోవచ్చు. చూడండి, ఇదేమో మనం వెజిల్స్ వాష్ నీరు డ్రైన్ చేయడానికి ఉన్న కంటైనర్ అండి ఇది. చూసారా? అందులో నేను ఏం చేశానంటే ఒక సిమెంట్ బస్తాని ఉంచేసాను, మట్టి కింద పడకుండా. అందులో ఇట్లా రంధ్రాలు ఉంచేసి చిన్న చిన్న శాప్లింగ్స్ పెట్టాను. కాలీఫ్లవర్ అండ్ క్యాబేజ్ శాప్లింగ్స్ చుట్టూరు ఇట్లా పెట్టేశాను. అటుపక్క ఉన్నవన్నీ హార్వెస్ట్ చేసేసుకున్నాను, ఇటుపక్కవే ఉన్నాయి. దానిపైన ఏమో చిల్లీస్, క్యాప్సికమ్ అండ్ బ్రింజల్, వంకాయ ఇలా నాటుకున్నాను. ఇదేమో ఒక వేస్ట్ వాటర్ బాటిల్, అందులో మింట్, పుదీనా రంధ్రాలు చేసి, చిన్న చిన్న రంధ్రాలు చేసేసి చాకును వేడి చేసి రంధ్రాలు చేసి అందులో ఇది అట్లా ఉంచేసి పైన టమాటా మొక్క పెట్టుకున్నాను. ఇది కూడా టబ్ అండి, 100 రూపీస్కి దొరుకుతుంది టబ్. అందులో పైనేమో నేను బీన్స్, ఇది మదర్ ప్లాంట్ నుంచి బీన్స్ విత్తనాలు పెట్టాను. ఫస్ట్ టైం నాకు ఒక క్రీపర్ వెరైటీ దొరికింది. అన్ని బుష్ వెరైటీ, ఒకటే క్రీపర్ వెరైటీ వస్తే దాన్ని గింజల్ని కొంచెం సేఫ్ గార్డ్ చేసేసి పైన ఒక 3-4 పెడితే 3 ఏమో మొలకెత్తాయి. చుట్టూరు నేను ఏం చేస్తానో నేను మళ్ళీ మీకు చూపిస్తాను. యూజువల్గా మనకి ఫ్రెంచ్ బీన్స్ ఏమో ఇట్లాగా తీగ రాదు, ఇట్లా బుషీగా వస్తుంది. ఇది ఒకటే ఏమో కొంచెం తీగలాగా వచ్చింది, అందుకని సీడ్స్ని కొంచెం అలా సేఫ్ గార్డ్ చేశాను. ఇందులో మొత్తంగా నేను నింపింది ఏంటంటే కిచెన్ వేస్ట్ అండ్ మడ్ లేయర్ కింద వేసేసి ఉంచేసాను. పైన ఏమో ఇట్లాగా చూసారా, చుట్టూరు ఇట్లా సంచి ఇట్లా పేర్చుకొని, ఇక్కడ మనకి ఇట్లా మెష్ లాగా ఫామ్ అయింది కదా, అక్కడ నేను ఏం చేస్తానో నేను మీకు చూపిస్తాను. ఇది టెంపరీ హై రేస్ బెడ్ అండి. మధ్యలోనేమో నేను జామ ముక్కను పెట్టాను, అదేమో ఇప్పుడు పూత కాతలో ఉంది. కింద మార్బుల్ బండ పెట్టేసి దాని మీద బ్రిక్స్ ఊరికే ఇట్లా పరిచి ఉంచాను. సిమెంట్ ఏమీ లేదు, ఊరికే ఇట్లా పరిచి ఇట్లా ఉంచేసాను. అందులో క్యాబేజ్ అండ్ కాలీఫ్లవర్. క్యాబేజ్ చూసారా, ఈ బ్రిక్స్ మధ్యలో నుంచి పెట్టాను. 2 బ్రిక్స్ మధ్యలో నుంచి క్యాబేజ్ ఇట్లా పెట్టాను. సో దట్ మనం చాలా క్యాబేజ్ మొక్కలు మనం పెట్టుకోవచ్చు. మిగతావన్నీ నేను హార్వెస్ట్ చేసుకున్నాను. చూస్తున్నాను కదా, 2 ఇటుకల మధ్య నుంచి ఈ క్యాబేజ్ ఇట్లా బయటకు వస్తుంది. కాలీఫ్లవర్ కూడా అట్లాగే బయటకు వచ్చింది, కానీ అది లోపల అటుపక్క వెళ్ళిపోయింది. సో బ్రిక్స్ లేని దగ్గర ఇట్లాగా నేను చిన్న చిన్న కుండీలు పెట్టేశాను. సో మట్టి బయట పడకుండా. మట్టి ఎందుకు బయటపడదంటే రూట్స్ ఇట్లా దాన్ని హోల్డ్ చేసేసుకుంటాయి కదా, అందుకని మట్టి ఎప్పుడు బయటికి రాదండి. చాలామంది నన్ను అడిగారు మట్టి బయటికి రాదా అని. మట్టి ఎప్పుడు బయటికి రాదు. చూస్తున్నారా, అందులోనే నేను నేతి బీర కూడా ఒక విత్తనం పెట్టాను. అంటే ఇది హార్వెస్ట్ చేసిన తర్వాత అది మనకి రెడీ అవుతుందని. ఇది 1 వెరైటీ ఆఫ్ చిల్లీస్ అని, ఆర్నమెంటల్ చిల్లీస్, కానీ మనం వేసుకుంటే చాలా కారంగా చాలా బాగుంది. ఇది కూడా మనం వేసుకోవచ్చు. చూసారండి, ఇది మింట్ దగ్గర నేను పించ్ చేసేస్తున్నాను సో దట్ ఎక్కువ బుషీగా వస్తుందని. ఈ బాటిల్ పైన ఏమో నేను టమాటా పెట్టాను, ఇక్కడేమో చిల్లీస్ పెట్టాను పైన. ఇట్లా కుళ్ళిపోయింది, ఎండిపోయిన మింట్ అన్నీ మనం తీసేయచ్చు. ఆ గ్యాప్లో మళ్ళీ మనం ఇక్కడ నుంచి కోసింది అక్కడ మనం నింపుకోవచ్చు. మనకి ఇలా 2 ఉంటే మనకి సరిపోతుంది. మనం ఇట్లా కోసే కొద్దీ మనకి ఎక్కువ బుషీగా వస్తూ ఉంటుంది. ఇది పెట్టి ఆల్మోస్ట్ 3 వీక్స్ అవుతుంది, ఇది పెట్టి 2 వీక్స్ ఆర్ 1 వీక్ అవుతుంది. చూస్తున్నారు కదా, పెట్టిన వెంటనే ఆల్మోస్ట్ అన్నీ వచ్చి, ఒక్కొక్క రంధ్రంలో మనం 3 పెడితే ఒకటైనా వచ్చేస్తుంది.
చూసారండి, ఇందులో నేను ఏం ఏం పెట్టానంటే మల్బార్ స్పినాచ్. గ్రీన్ కలర్ మల్బార్ స్పినాచ్ని ఇట్లా చాకుతో హోల్డ్ చేసేసి పెట్టేస్తున్నాను. ఏమవుతుందంటే ఇది ఇక్కడ నుంచి అది బుషిగా ఇట్లా గ్రో అవుతుంది. మనకు కావాల్సినవన్నీ మనం తుంచుకుంటూ పోతే మనకు సరిపోతుంది. మనం దాల్లో పప్పులో వేసుకోవచ్చు, లేదు స్టిర్ ఫ్రై చేసుకుంటే అలా కూడా మనం చేసుకోవచ్చు. ఆకుకూరలు చక్కగా మనం ఇందులో ఇట్లాంటి బుట్ట కనుక మనం తీసుకుంటే మంచిగా మనం పండించుకోవచ్చు. పైన ఏదైనా వేరే మనం పెట్టుకోవచ్చు. పైన మనం వంకాయ కూడా మనం మొక్క కూడా వేసుకోవచ్చు, లేకుంటే కొత్తిమీర మెంతులు కూడా మనం పైన జల్లుకోవచ్చు. సో ఒకే కంటైనర్ నుంచి మనకి ఒక 4-5 వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇటుపక్క నేను మల్బార్ స్పినచ్ పెడితే, ఇటేమో సిలోన్ స్పినచ్ పెట్టాను. ఇక్కడ తీగ బచ్చలి, ఇక్కడేమో సిలోన్ బచ్చలి అయితే తీగలా పారదు, పుషిగానే ఉండిపోతుంది. ఆ చిన్న కొమ్మ పెడితే మనకి వచ్చేస్తుంది. చాలా హార్డీ ప్లాంట్స్ ఇవి రెండు, చాలా హార్డీ ప్లాంట్స్. కానీ న్యూట్రియన్ వాల్యూస్ అయితే చాలా ఉంది సిలోన్ బచ్చలికి కానీ మల్బార్ స్పినాచ్ కానీ. చాలా 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 న్యూట్రియన్ వాల్యూస్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ ఆకులు మనం నీళ్ళలో ప్రొద్దున పూట కొంచెం మరగనించి మనం తాగితే వెయిట్ లాస్ అవుతుందని అలా చెప్తారు. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా మనం కొంచెం ప్లేస్లో కొన్ని కంటైనర్స్లో మనం ఎక్కువ హార్వెస్ట్ మనం తీసుకోవచ్చు. చూసారండి, ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వేరే గార్డెన్ లవర్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి గంట బటన్స్ క్లిక్ చేయటం మర్చిపోవద్దు. అలా మీరు క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి మీకు. టేక్ కేర్ అండ్ హ్యాపీ గార్డెనింగ్.